2008లో యునైటెడ్ స్పిరిట్స్ చైర్మన్ విజయ్ మాల్యా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని $111.6 మిలియన్ల పెట్టి కొన్నాడు. అలా ఆర్సీబీ వన్ ఆఫ్ ది హైయెస్ట్ బిడ్ ఫ్రాంచైజ్గా నిలిచింది. ఇక మిగతా టీమ్స్ అన్ని వాళ్ళ యొక్క రిసోర్సెస్ని యూత్ డెవలప్మెంట్ అండ్ విన్నింగ్ స్ట్రాటజీస్ పై ఫోకస్ చేస్తూ ఉంటే విజయ్ మాల్యా మాత్రం ఆర్సీబీని ఒక లగ్జరీ బ్రాండ్గా మార్చడంపై ఫోకస్ చేశాడు. ఇక మిగతా ఐపీఎల్ టీమ్స్ అన్ని వాళ్ళ ప్లేయర్స్ కోసం బిజినెస్ క్లాస్ ట్రావెల్స్ 5-స్టార్ హోటల్స్ని బుక్ చేస్తూ ఉంటే ఆర్సీబీ మాత్రం వాళ్ళ ప్లేయర్స్ కోసం చార్టెడ్ ప్లేన్స్ 5-స్టార్ హోటల్స్లో మొత్తం ఫ్లోర్ని బుక్ చేస్తూ ఇంకా ప్లేయర్స్ కోసం పర్సనల్ సూట్స్ క్లాతింగ్ని ఆఫర్ చేస్తూ వచ్చింది. ఇంకా మిగతా టీమ్స్ అన్ని చాలా కేర్ఫుల్గా డేటా అనాలిసిస్ చేస్తూ ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తాయి. అసలు ఆ ప్లేయర్ వాళ్ళకి అవసరమా కాదా అని, ఇంకా ఆ ప్లేయర్కి ఎంతవరకు బిడ్ చేయొచ్చు అని కొన్ని స్ట్రాటజీస్ యూస్ చేస్తూ వాళ్ళ బడ్జెట్కి మ్యాచ్ చేసుకుంటూ ఆక్షన్ చేస్తాయి. కానీ ఆర్సీబీ విషయానికి వస్తే విజయ్ మాల్యా మాత్రం బ్లైండ్ చెక్ పాలసీని ఫాలో అవుతూ ఉండేవాడు. ఏ ప్లేయర్ అయితే ఆర్సీబీకి బ్రాండ్ వాల్యూ పెంచేలా అనిపిస్తాడో అతన్ని వెంటనే ఎలాంటి ఆలోచన చేయకుండా కొనేసేవాడు. అలా 2009లో ఆర్సీబీ కెవిన్ పీటర్సన్ ని $1.5 మిలియన్ పెట్టి కొన్నది. అది ఆ సీజన్ లో హైయెస్ట్ బిడ్. ఇంకా 2014లో యువరాజ్ సింగ్ ని 14 కోట్లు పెట్టి కొన్నది. ఇది అప్పట్లో మొత్తం ఐపీఎల్ లోనే హైయెస్ట్ బిడ్. ఇక్కడ మిగతా టీమ్స్ అన్ని మ్యాచెస్ ని ఎలా విన్ అవ్వాలి అని స్ట్రాటజీస్ ప్లాన్ చేస్తూ ఉంటే విజయ్ మాల్యా మాత్రం పార్టీస్ ని అరేంజ్ చేస్తూ ఉండేవాడు. అందులో మళ్ళీ పెద్ద పెద్ద బాలీవుడ్ స్టార్స్ ని, ఇంటర్నేషనల్ మోడల్స్ ని అండ్ హై ప్రొఫైల్ గెస్ట్లను ఇన్వైట్ చేస్తూ పార్టీస్ చేసేవాడు. అయితే ఫ్రెండ్స్, మనలో చాలా వరకు అసలు మాల్యా ఏం చేస్తున్నాడు, టీం పై ఫోకస్ చేయకుండా అని అనిపించవచ్చు. కానీ ఇక్కడ మాల్యా ఒక జీనియస్ థింగ్ చేస్తున్నాడు. మాల్యా ఆర్సీబీని ఒక నార్మల్ టీమ్ గా కాకుండా ఆర్సీబీని ఒక లైఫ్ స్టైల్ బ్రాండ్ గా మార్చడానికి చూస్తున్నాడు. ఇలాంటి ఒక ఆలోచనతో ఇంకా ఎన్నో స్ట్రాటజీస్ ని యూస్ చేస్తూ ఇవాళ మాల్యా ఆర్సీబీ బ్రాండ్ వాల్యూని ఏకంగా $117 మిలియన్ కి తీసుకువచ్చాడు. అలా ఇవాళ ఆర్సీబీ థర్డ్ ప్లేస్ లో ఉంది. దీనికంటే ముందు ముంబై ఇండియన్స్ $119 మిలియన్ బ్రాండ్ వాల్యూతో సెకండ్ ప్లేస్ లో ఉంది. ఇక ఫస్ట్ ప్లేస్ లో సిఎస్కే $122 మిలియన్ బ్రాండ్ వాల్యూతో ఉంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ముంబై అండ్ సిఎస్కే 5 సార్లు ట్రాఫీ విన్ అయ్యాయి. కానీ ఆర్సీబీ మాత్రం ఒక్కసారి కూడా ట్రాఫీ విన్ అవ్వలేదు. అయినా సరే వీటితో పాటు సమానంగా ఉంది. నాకు తెలిసి ఇలా చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ లోకి రావడానికి ఎక్కువ సమయం అయితే ఏం పట్టదు. ఇంకా ఆర్సీబీ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే సోషల్ మీడియాలో హైయెస్ట్ ఎంగేజ్మెంట్ కలిగి ఉన్న వాటిల్లో 5th ప్లేస్ లో ఉంది. దీనికి ముందు ఫుట్బాల్ టీం ఉంది. క్రికెట్ తో పోలిస్తే ఫుట్బాల్ కి వ్యూవర్స్ ఎక్కువ. అయినా సరే ఆర్సీబీ మాత్రం వీటితో పాటు పోటాపోటీగా ఉంది. అలాగే టికెటింగ్ లో కూడా ఆర్సీబీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఐపీఎల్ లో కొన్ని టీమ్స్ యొక్క చీపెస్ట్ టికెట్ అరౌండ్ 500 to 1000 రూపీస్ ఉంటే ఆర్సీబీ యొక్క చీపెస్ట్ టికెట్ ప్రైస్ మాత్రం 2300 రూపీస్ ఉండింది. ఇంకా ఐపీఎల్ మొత్తంలో హైయెస్ట్ టికెట్ ఫేర్ కూడా ఆర్సీబీయే దక్కించుకుంది. అది కూడా 52,938 రూపాయలతో. సిఎస్కే లాంటి సక్సెస్ఫుల్ టీమ్ అండ్ ధోని లాంటి మ్యాసివ్ ఫ్యాన్ బేస్ ఉన్న ప్లేయర్ ఉన్న సిఎస్కే యొక్క మ్యాచ్ కి హైయెస్ట్ టికెట్ ప్రైస్ 6000 కి ఎక్కువ దాటలేదు. అండ్ ఫ్రెండ్స్, ఆర్సీబీకి రియల్ మ్యాచెస్ లోనే కాదు, ప్రాక్టీస్ సెషన్ మ్యాచెస్ లో కూడా స్టేడియం ని ఫుల్ చేసే కెపాసిటీ ఉంది. ఇవాళకి ఈ ప్రత్యేకత ఆర్సీబీకి తప్ప మరే ఏ టీమ్ కి దక్కలేదు. అందులోనూ ఒక్కసారి కూడా ట్రోఫీ విన్ కాకుండా ఇంతలా ఆదరణ పొందింది. ఫ్రెండ్స్, ఆర్సీబీ ట్రోఫీ అయితే విన్ కాలేదు, కానీ బిజినెస్ లో మాత్రం విన్ అయ్యింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అసలు విజయ్ మాల్యా 2008లో టీమ్ ని కొన్నాక అసలు ఏం చేద్దామనుకున్నాడు, ఇవాళ ఐపీఎల్ హిస్టరీలోనే ఆర్సీబీని ఒక డిఫరెంట్ ఫ్రాంచైజ్ గా ఎలా చేశాడు, ఇంకా ఇవాళ ఇంతలా ఆర్సీబీ ఫ్యాన్ బేస్ పొందడానికి ఎలాంటి స్ట్రాటజీస్ ని యూస్ చేసింది, అలాగే ఒక్క ట్రోఫీ కూడా విన్ కాకుండా ఆర్సీబీ బ్రాండ్ వాల్యుయేషన్ ఇంతలా ఎలా పెరిగింది, అండ్ ఆర్సీబీని ఒక లైఫ్ స్టైల్ బ్రాండ్ గా మార్చడం వల్ల లాభం ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానాలు ఈ రోజుటి ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీలో ఎంతమంది ఆర్సీబీ ఫ్యాన్స్ ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి. విజయ్ మాల్యా ఆర్సీబీని ఒక లైఫ్ స్టైల్ బ్రాండ్ గా మార్చడం వెనకతల కారణం ఏంటో తెలుసుకునే ముందు అసలు ఇండియాలో బిగ్గెస్ట్ ప్రొఫైల్ పీపుల్ ఐపీఎల్ టీమ్స్ ని ఎందుకు కొంటున్నారు అండ్ ఎలా ఇలాంటి ఫ్రాంచైజెస్ నుండి మనీ జనరేట్ చేస్తున్నారు, వీటి గురించి ఫస్ట్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ ఐపీఎల్ ఫ్రాంచైజ్ నుండి మనీ జనరేట్ చేయడానికి 4 సోర్సెస్ అయితే ఉన్నాయి. అందులో నెంబర్ 1 సెంట్రల్ రెవెన్యూ పోల్. ఇక్కడి నుండి ఒక్కో ఐపీఎల్ టీమ్ కి హైయెస్ట్ రెవెన్యూ వస్తుంది. ఇక్కడ మనీ 2 ప్లేసెస్ నుండి వస్తుంది. మొదటగా మీడియా అండ్ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ నుండి. బీసీసీఐ టీవీ అండ్ డిజిటల్ స్ట్రీమ్స్ యొక్క రైట్స్ ని సెల్ చేస్తుంది. అలా బీసీసీఐ 2023 నుండి 2027 వరకు జియో హాట్స్టార్ కి రైట్స్ ని ఇచ్చింది. ఈ రైట్స్ ని 48,390 కోట్ల రూపాయలకి సెల్ చేసింది. అయితే ఫ్రెండ్స్, ఈ అమౌంట్ లోని 50% అమౌంట్ ప్రతి ఐపీఎల్ టీమ్ కి వెళ్తుంది. అలా 10 ఐపీఎల్ టీమ్స్ కి గాను ఆ 50% అమౌంట్ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అలా ఎవ్రీ ఇయర్ ఒక్కో టీమ్ కి అరౌండ్ 480 crore రూపీస్ వెళ్తుంది. ఇక నెక్స్ట్ సోర్స్ వచ్చేసి టైటిల్ అండ్ సెంట్రల్ స్పాన్సర్స్. ఇందులో టాటా ఐపీఎల్, డ్రీమ్ 11 ఐపీఎల్, వివో ఐపీఎల్, ఇక్కడి నుంచి వచ్చే అమౌంట్ కూడా ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అండ్ నెక్స్ట్
నెంబర్ 2 వచ్చేసి టికెటింగ్. ఏ టీం యొక్క హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ అవుతుందో అక్కడి టికెట్స్ నుండి వచ్చే మోస్ట్ ఆఫ్ ది మనీ ఆ టీమ్ కే వెళ్తుంది. ఇక నెంబర్ 3 వచ్చేసి ప్రైజ్ మనీ. మనకు తెలిసిందే ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ప్లేసెస్ లో ఏ టీమ్స్ అయితే వస్తాయో ఆ టీమ్స్ కి ఆ మనీ అయితే వెళ్తుంది అని. అండ్ లాస్ట్ గా నెంబర్ 4 వచ్చేసి టీమ్ స్పాన్సర్షిప్స్ అండ్ బ్రాండ్ డీల్స్. ఇక్కడ అన్ని టీమ్స్ కూడా వాళ్ళ బ్రాండ్ వాల్యూ తగ్గట్టుగా చార్జ్ చేస్తాయి. అలా అక్కడి నుండి వాటికి మనీ వస్తాయి. ఫ్రెండ్స్, ముందుగా చెప్పుకున్నట్లుగా నెంబర్ 1 సెంట్రల్ రెవెన్యూ పూల్ లోని మీడియా అండ్ బ్రాడ్కాస్టింగ్ రైట్ నుండి వచ్చే అమౌంట్ ఉంది కదా, అది ఎవ్రీ ఇయర్ అరౌండ్ 480 crore రూపీస్ వస్తుంది. చాలా క్రేజీ అమౌంట్ కదా. ఇలా ఐపీఎల్ ఫ్రాంచైజ్ ని బై చేయడం అన్నది ప్రాఫిటబులే. ఇవాళంటే ఐపీఎల్ కి చాలా క్రేజ్ అండ్ వ్యూవర్షిప్ ఉంది. కానీ 2008లో ఐపీఎల్ స్టార్ట్ అయ్యే ముందు సిచ్యువేషన్ ఇప్పుడు ఉన్నట్లుగా అయితే లేదు. ఐపీఎల్ ఫ్రాంచైజ్ కొనడం అంటే ఒక గ్యాంబుల్లో ఇరుక్కున్నట్లే అన్నట్లుగా ఉండేది. ఇంకా ఆ టైంలో 80%కి ఎక్కువే స్పోర్ట్ లీగ్స్ అన్ని జస్ట్ 5 years లోనే క్లోజ్ అయిపోయాయి. అలా ఇండియాలో ఏ ఒక్క స్పోర్ట్ లీగ్ కూడా సక్సెస్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ ఐపీఎల్ స్టార్ట్ చేసే ఒక సంవత్సరం ముందు ఐసీఎల్ ఇండియన్ క్రికెట్ లీగ్ ని జీటీవీలో టెలికాస్ట్ చేస్తూ స్టార్ట్ చేశారు. కానీ ఇది ఒక పెద్ద ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది. అయితే ఇవాళ చూసుకుంటే మాత్రం మిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టి ఐపీఎల్ టీమ్స్ ని ఎలా కొంటున్నారు. ఒకసారి ఈ గ్రాఫ్ చూడండి. లోవర్ ఎండ్ లో రాజస్థాన్ రాయల్స్ ని $67 million పెట్టి కొన్నారు. ఇక హైయెస్ట్ ఎండ్ లో ముంబై ఇండియన్స్ ని $111.9 million పెట్టి కొన్నారు. ఇదంతా చూసి మీరు ఆ ఐపీఎల్ ఫ్రాంచైజ్ కొన్న వ్యక్తికి బాగా డబ్బు ఉండిద్ది. ఇంకా అతను ఆ టీం ఫ్యాన్ అయి ఉండి ఆ ఐపీఎల్ ఫ్రాంచైజ్ ని కొని ఉంటాడు అని అంటుండొచ్చు. అయితే అలా ఏ మాత్రం కాదు. ఒకసారి ఈ టీమ్స్ యొక్క ఓనర్స్ ని చూడండి. ముంబై ఇండియన్స్ యొక్క ఓనర్ ముఖేష్ అంబానీ, ఇతనికి రిలయన్స్ కంపెనీ అయితే ఉంది. సిఎస్కే యొక్క ఓనర్ శ్రీనివాసన్, ఇతనికి ఇండియన్ సిమెంట్స్ కంపెనీ ఉంది. కేకేఆర్ కి షారుఖ్ ఖాన్, ఇతనికి రెడ్ చిల్లీ ఎంటర్టైన్మెంట్స్ ఉంది. ఆర్సీబీకి మాలియా, ఇతనికి యునైటెడ్ స్పిరిట్స్ ఉంది. ఇలా మిగతా అన్ని టీమ్స్ యొక్క ఓనర్స్ కి చాలా పెద్ద పెద్ద కంపెనీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ వీళ్ళందరికీ ఐపీఎల్ ఫ్రాంచైజెస్ నుండి ప్రాఫిట్ జనరేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కానీ వీళ్ళు ఈ ఐపీఎల్ ఫ్రాంచైజెస్ నుండి బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి చూస్తున్నారు. అదేలా అంటే చాలా సింపుల్. ఒక టీమ్ కి ఎంతమంది అయితే ఫ్యాన్స్ ఉంటారో అంతలా అక్కడి నుండి అటెన్షన్ ఉంటుంది. అలా బ్రాండ్ యొక్క విజిబిలిటీ ఎక్కువైపోతుంది. దీంతో సేల్స్ కూడా ఎక్కువైపోతాయి. సో ఇక్కడ వీళ్ళ యొక్క ఎండ్ గోల్ వచ్చేసి సేల్స్ ని ఇంక్రీజ్ చేయటమే. ఇదంతా జరగాలి అంటే అక్కడ ఆ టీమ్ కి ఎక్కువగా ఫ్యాన్ బేస్ ఉండాలి. సో అన్ని టీమ్స్ కూడా వాళ్ళ యొక్క ఫ్యాన్ బేస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇంకా వీళ్ళ కాన్సెప్ట్ చాలా సింపుల్. ఐపీఎల్ విన్ అవుతే మీడియాలో కవర్ చేస్తారు. అలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువైపోతుంది. ఈ కారణం చేతే ప్రతి ఒక్కరు చాలా ఆలోచించి ప్లేయర్స్ ని బిడ్ చేస్తూ ఉంటారు. ఇంకా విన్నింగ్ స్ట్రాటజీస్ ని ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇదంతా ఒక విధంగా గుడ్ అండ్ లాజికలే. కానీ విజయ్ మాల్యా మాత్రం ఇలాంటి కాన్సెప్ట్ ని ఫాలో అవ్వలేదు. ఈ మెథడ్స్ అన్ని పక్కన పెట్టి ఒక డిఫరెంట్ మెథడ్ ని ఎంచుకున్నాడు. ఎందుకంటే ఐపీఎల్ విన్ అవ్వడానికి ప్రాబబిలిటీ చాలా తక్కువ. ఇదంతా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ పై డిపెండ్ అయి ఉండిద్ది. ఎంత ప్లాన్ చేసినా అది మన కంట్రోల్లోనైతే ఉండదు. ఇక్కడే విజయ్ మాల్యా చాలా బ్రిలియంట్ గా ఒక మెథడ్ ని ఎంచుకున్నాడు. అదే ఆర్సీబీని ఒక టీమ్ గా బిల్డ్ చేయటం కాకుండా ఒక లైఫ్ స్టైల్ బ్రాండ్ గా బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు. ఒక్క ట్రోఫీ కూడా విన్ కానటువంటి టీమ్ తో ఎప్పుడు కూడా విన్నింగ్ పై డిపెండ్ అవ్వకుండా జస్ట్ ఫ్యాన్ బేస్ తోనే క్రోర్స్ ఆఫ్ రూపీస్ ని జనరేట్ చేసుకుంటూ వచ్చాడు. ఇలా చేయడానికి మాల్యా 4 స్ట్రాటజీస్ అయితే యూస్ చేశాడు. నెంబర్ 1 యునైటెడ్ స్పిరిట్స్ కి చెందిన బ్రాండ్ రాయల్ ఛాలెంజర్స్. ఇది ఒక విస్కీ బ్రాండ్. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మన ఇండియాలో ఆల్కహాల్ కి సంబంధించిన యాడ్స్ ని టెలికాస్ట్ చేయటం అన్నది బ్యాన్. ఈ కారణం చేతే మాల్యా అతని యొక్క టీమ్ నేమ్ ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అని పెట్టాడు. ఇంకా ఆర్సీబీ యొక్క మొత్తం బ్రాండింగ్ ఆ విధంగానే చేశాడు. లోగో, కలర్, ట్యాగ్ లైన్, ఆస్పిరేషన్ ఇలా అన్నిటినీ రాయల్ ఛాలెంజర్స్ విస్కీని రిప్లికేట్ చేసేలా చేశాడు. ఇదే స్ట్రాటజీని మనం విమల్ కేసులో కూడా చూడొచ్చు. ఇక్కడ కూడా సేమ్ ఇండియాలో టొబాకోని ప్రమోట్ చేయటం అన్నది బ్యాన్. సో వీళ్ళు ఈ విమల్ ని ఇలాచి పాన్ మసాలాగా ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు. అందులో మళ్ళీ పెద్ద స్టార్స్ తో. ఇక్కడ విమల్ ఇలాచి లోగో డిజైన్ అండ్ ప్యాకింగ్ అన్ని కూడా బయట విమల్ అమ్మే గుట్కా లాగానే ఉంటాయి. సో ఇక్కడ ఇండైరెక్ట్ గా ఇలాచి పేరు చెప్పి గుట్కాని ప్రమోట్ చేస్తున్నారు. దీన్నే సరోగేట్ అడ్వర్టైజ్మెంట్ అని అంటారు. ఇక్కడ ఆర్సీబీ కూడా సేమ్ ఇదే విధంగా సరోగేట్ అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది రాయల్ ఛాలెంజర్స్ విస్కీతో. ఇక సెకండ్ స్ట్రాటజీ విషయానికి వస్తే క్రికెట్లో మోస్ట్లీ 3 హై మూమెంట్స్ ఉంటాయి. ఒకటి ప్లేయర్ బౌండరీ కొట్టినప్పుడు, ఇంకోటి ఫామ్ లో ఉన్న ప్లేయర్ అవుట్ అయినప్పుడు, ఇంకా బౌలర్స్ మంచిగా బౌలింగ్ చేస్తున్నప్పుడు. బౌలర్స్ విషయానికి వస్తే ఎంతమంది ప్లేయర్స్ ని అవుట్ చేస్తే అంత హై వస్తుంది. కానీ ఒక బ్యాట్స్మెన్ బౌండరీ కొడితే ఆ మూమెంట్ నెక్స్ట్ లెవెల్. ఇక్కడ లిమిట్ అనేదే లేదు. ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకంటారా చెప్తా వినండి. బ్యాట్స్మెన్ బౌండరీ కొట్టినప్పుడు కెమెరామ్యాన్ ఆ కెమెరాని ఆడియన్స్ వైపు తిప్పుతాడు వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్ ని క్యాప్చర్ చేయడానికి. ఇలా వీళ్ళకు స్క్రీన్ టైం అన్నది ఎక్కువగా దొరుకుతుంది. అలా ఆర్సీబీ యొక్క విజిబిలిటీ ఎక్కువైపోతుంది. చెప్పాలి అంటే మ్యాచ్ విన్ అయిన దానికన్నా ఎక్కువ ఇక్కడే బ్రాండ్ ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతుంది. అందుకే విజయ్ మాల్యా క్లెవర్ గా బౌలర్స్ మీద కాకుండా పవర్ హిట్టింగ్ బ్యాట్స్మెన్ మీద ఫోకస్ పెట్టాడు. అలా క్రిస్ గేల్, ఏబీ డెవిలియర్స్, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, మ్యాక్స్వెల్ లాంటి ప్లేయర్స్ ని కొన్నాడు. ఇలా ఈ పవర్ హిట్టింగ్ బ్యాట్స్మెన్స్
ఫ్యాన్స్ బౌండరీస్ కొట్టినప్పుడు బ్రాండ్ ఎక్స్పోజ్ అవుకుంటూ వచ్చింది. ఇక స్ట్రాటజీ నెంబర్ 3 వచ్చేసి ఆర్సీబీ ఎప్పుడు కూడా బాలీవుడ్ స్టార్స్ తో ప్లేయర్స్ ని కంపేర్ చేయలేదు, ఇంకా ఎలాంటి స్టార్స్ తో ప్రమోట్ చేయలేదు. ఎందుకంటే ఆర్సీబీకి తెలుసు ఆర్సీబీ ప్లేయర్సే ఆర్సీబీకి అంబాసిడర్స్ అని. అందుకే ఆర్సీబీ ప్రమోషన్స్ పై కాకుండా ప్లేయర్స్ పై ఎక్కువగా స్పెండ్ చేసేది. వాళ్ళకి లగ్జరీ ట్రావెలింగ్, హోటల్స్ అండ్ పార్టీస్ ని ఆర్గనైజ్ చేసుకుంటూ వచ్చింది. అలా ప్లేయర్స్ యొక్క సపోర్ట్ తో బ్రాండ్ వాల్యూని ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చింది. అండ్ లాస్ట్ గా 4th స్ట్రాటజీ, ఇది చాలా ఇంపార్టెంట్. మన అందరికీ ఐపీఎల్ ఇయర్ లో కేవలం ఒక 2 months జరుగుతుందని తెలుసు. ఈ టైంలో ఆడియన్స్ యొక్క ఎంగేజ్మెంట్ టీం పట్ల చాలా ఎక్కువగా ఉండిద్ది. కానీ మిగతా 10 months విషయానికి వస్తే ఏమీ ఉండదు. ఇక్కడే ఆర్సీబీ వాళ్ళ యొక్క ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడం కోసం బ్రిలియంట్ గా సోషల్ మీడియాని వాడుకుంది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేయడం కోసం బీటీఎస్ వీడియోస్ ని పోస్ట్ చేయటం, ప్యారడీ వీడియోస్ ని రిలీజ్ చేయటం అండ్ ఇంకా పాడ్కాస్ట్లని షూట్ చేసి పోస్ట్ చేయటం లాంటివి చేస్తూ ఆడియన్స్ ని ఎంగేజ్ చేసుకుంటూ వచ్చింది. ఇంకా ఆర్సీబీకి ఒక యాప్ కూడా ఉంది, అదే హజిల్ బై ఆర్సీబీ అని. అలాగే ఆఫ్లైన్ ఆడియన్స్ ని క్యాప్చర్ చేయడానికి రెస్టారెంట్స్ అండ్ బార్స్ ని ఓపెన్ చేసింది. ఇక్కడ కాక్టైల్స్ అండ్ వీగన్ బేస్డ్ ఫుడ్ ని సెల్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఒక క్రేజియస్ట్ థింగ్ వచ్చేసి ఆర్సీబీ వాళ్ళ యొక్క కొలాబ్స్ ని కూడా చాలా స్ట్రాటజికల్ గా చేసుకుంటుంది. ముంబై ఇండియన్స్ వాళ్ళ యొక్క అఫీషియల్ పార్ట్నర్ గా స్కెచర్స్ ని చేసుకుంది. అలా సిఎస్కే కి 7 అండ్ ఆర్సీబీ పూమాని పార్ట్నర్ గా ఎంచుకుంది. ఇక్కడ పూమాకి వరల్డ్ వైడ్ గా హైయెస్ట్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉంది. ఇండియాలో స్కెచర్స్ కి 200 స్టోర్స్ ఉంటే పూమాకి 500+ స్టోర్స్ ఉన్నాయి. ఇక పూమా యొక్క ఆఫ్లైన్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ తో ఆర్సీబీ వాళ్ళ యొక్క మర్చెండైజ్ ని ఈజీగా సెల్ చేసుకోగలుగుతుంది. ఇలా ఆర్సీబీ ఒక ఐపీఎల్ టైంలోనే కాదు మిగతా టైంలో కూడా ఆడియన్స్ ని ఎంగేజ్ చేసి పెట్టుకుంది. ఇక్కడ మిగతా టీమ్స్ తో పోలిస్తే ఆర్సీబీకి అడ్వాంటేజెస్ ఎక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. వీడియో స్టార్టింగ్ లో మనం చెప్పుకున్నట్లుగా రెవెన్యూ సోర్సెస్ విషయానికి వస్తే మొదటిది సెంట్రల్ రెవెన్యూ పూల్, ఇది అందరికీ ఫిక్స్డ్. సెకండ్ వన్ వచ్చేసి టికెటింగ్, ఇది వేరియబుల్, టీమ్ టు టీమ్ వేరీ అవుతుంది. కానీ ఇది అంతలా స్కేలబుల్ అయితే కాదు, ఎందుకంటే సీట్స్ లిమిటెడ్ గా ఉంటాయి కాబట్టి. ఇక థర్డ్ వన్ వచ్చేసి ప్రైజ్ మనీ, ఇది మన కంట్రోల్లోనైతే ఉండదు. అండ్ లాస్ట్ గా 4th వన్ స్పాన్సర్స్ అండ్ బ్రాండ్ డీల్స్, ఇది ఇన్ఫినైట్ స్కేలబుల్ అనే చెప్పొచ్చు. ఆర్సీబీ కేసులో చూసుకుంటే దీన్ని లైఫ్ స్టైల్ బ్రాండ్ గా బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. సో వీళ్ళకు ఎక్కువగా స్పాన్సర్స్ వస్తారు అండ్ చార్జెస్ కూడా ఎక్కువగానే చేయొచ్చు. ఇది వేరే ఏ ఇతర టీమ్ కి సాధ్యం కాదు, ఎందుకంటే ఆర్సీబీకి ఉన్న ఫ్యాన్ బేస్ అలాంటిది. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎండ్కి వచ్చేసాం. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న ఈ కేస్ స్టడీ నుండి మనం ఎలాంటి బిజినెస్ లెసన్స్ ని నేర్చుకోవచ్చో తెలుసుకుందాం. నెంబర్ 1, డోంట్ థింక్ అవుట్ సైడ్ ది బాక్స్, థింక్ లైక్ దేర్ ఈజ్ నో బాక్స్. ఎప్పుడైనా మనకు మన బిజినెస్ లో ప్రాబ్లం ఎదురైతే అరే అలా ఎలా అయింది, దీనికి సొల్యూషనే లేదుగా అని ఆలోచించొద్దు. ఎలాగైనా దీనికి ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది అని చెప్పి మన ప్రయత్నం మనం చేయాలి. ఆర్సీబీ విషయానికి వస్తే ఇండియాలో ఆల్కహాల్ అడ్వర్టైజింగ్ బ్యాన్ అని తెలిసాక విజయ్ మాల్యా ఏం చేయాలి అని చెప్పి కూర్చోలేదు. ఒక డిఫరెంట్ మెథడ్ ఆఫ్ అప్రోచ్ తో రూల్స్ ని చేంజ్ చేసుకుంటూ విస్కీ బ్రాండ్ ని ప్రమోట్ చేసుకుంటూ వచ్చాడు. సో నెవర్ లూజ్ ది హోప్. ఇక నెంబర్ 2 వచ్చేసి టేక్ కేర్ ఆఫ్ యువర్ ఎంప్లాయీస్ అండ్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బిజినెస్. మనం ఏ బిజినెస్ చేసినా మన ఎంప్లాయీస్ ని చాలా బాగా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ చాలా స్పెషల్ గా చూసుకుంటే వాళ్ళు అప్పుడు మన బిజినెస్ ని వాళ్ళ సొంత బిజినెస్ గా చూసుకొని చాలా బాగా వర్క్ చేస్తారు. ఇంకా బ్రాండ్ ని 10 మందికి తెలిసేలా చేస్తారు. ఆర్సీబీ కేసులో చూసుకుంటే విజయ్ మాల్యా వాళ్ళని జస్ట్ ప్లేయర్స్ గా కాకుండా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ లా ట్రీట్ చేస్తూ పార్టీస్ అండ్ లగ్జరీ బెనిఫిట్స్ ఆఫర్ చేస్తూ వాళ్ళనే అంబాసిడర్స్ గా మార్చుకున్నాడు. అండ్ లాస్ట్ గా బిజినెస్ లెసన్ నెంబర్ 3 వచ్చేసి యువర్ బ్రాండ్ ఇస్ వాట్ అదర్ పీపుల్ సే అబౌట్ యూ వెన్ యు ఆర్ నాట్ ఇన్ ద రూమ్. బ్రాండింగ్ అంటే ఏదో లోగో అండ్ ట్యాగ్ లైన్ డిజైన్ చేసి పెట్టడం కాదు. బ్రాండింగ్ అంటే లోగో చూడగానే వాళ్ళ మైండ్ లో మనసులో నిలిచిపోయేలా ఉండాలి. అలాంటి ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ప్రజలు మన బ్రాండ్ ని మర్చిపోకుండా ఉంటారు. సేమ్ అదే విధంగా ఆర్సీబీ కూడా వాళ్ళ బ్రాండ్ ఎంగేజ్మెంట్ విషయంలో ఎక్కడ తగ్గలేదు. ఇది ఫ్రెండ్స్ ఆర్సీబీ గురించి ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో. ఫ్రెండ్స్, మీకు ఆర్సీబీ గురించి ఏదైనా ఇంట్రెస్టింగ్ విషయం తెలిసి ఉంటే దాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.